ఎస్ ఓకే వినోద్ గారు, నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ. మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఎవరి వ్యూహం ఎట్లుంది, ఏం జరగబోతుంది అన్న ఒక సందిగ్ధత అందరిలో కనిపిస్తుంది. అండ్ ఏపీ విషయానికి వస్తే కూడా పిక్చర్ క్లియర్ గానే ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో అన్న ఒక కన్ఫ్యూజన్, డైలామా, ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది. కాబట్టి ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? ఏపీలో ఏ పార్టీలు ఎటువైపు ఉంటున్నాయి, బలం యాజ్ యూజువల్ ఎన్డీఏ వైపు ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా ఏంటి అన్న ఒక కొన్ని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి చూస్తే ఇప్పుడున్న బలాబలాలను కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణన్, ఆయన సులభంగా విజయం సాధిస్తారంటంలో ఎటువంటి సందేహం అయితే నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే ఎన్డీఏ పక్షాలు కాకుండా ఇతర మన వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళని కానీ ఇంకా కొంతమందిని, అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఇటీవల కాలంలో బీజేపీ అంత ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతుందో మనం చూస్తాం. చూడండి, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో ఆయన కొట్లాడి ఓడిపోయాడు. 11 స్థానాలుకి పరిమితం అయిన పరిస్థితి ఉంది ఆయన. తిరిగి ఆయన జనరల్ గా ఇదేంటంటే ఇప్పుడు ఒక అవకాశం ఆయనకి, వీళ్ళ కూటమి అంత ఘోరంగా ఆయన్ని పరాజయం పాలు చేసింది కాబట్టి ఉంటే కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ అంటే యాక్చువల్ గా సుదర్శన్ రెడ్డి గారు కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా అనేది కాదు, ఆయన ప్రత్యర్థిగా నుంచున్నారు అంతే రాధాకృష్ణన్ గారికి. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది ఏం కాదు, ఇండియా కూటమి అనేది చెప్తా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఊరకనే ఉండాలి తటస్థంగా, లేదంటే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఎన్డీఏ ఆల్రెడీ ఓడించింది కాబట్టి ఆయన. మరి ఆయన ఏ దీంతో బీజేపీకి మద్దతు పలుకుతున్నారనేది ఒక్క సహేతుకమైన కారణంగా మాత్రం చూపలేకపోతా ఉన్నారు. అంటే ఎందుకు అంటే మీరు చెప్తున్నట్లు ఎన్డీఏనే ఓడించింది జగన్ ని, అయినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీకి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఎందుకు ఆయన ఇంట్రెస్టెడ్ గా చూపిస్తున్నారు? మీరు చెప్పినట్టు లెక్క ప్రకారం చూస్తే సరే, సుదర్శన్ రెడ్డి ఏ కూటమిలో ఉన్నారన్న పక్కన పెడితే అతను తెలుగువాడు, ఏపీకి చెందినవాడు అని చెప్పేసి ఆ రకంగా కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. కానీ అలా లేదు సిచ్యువేషన్. ఖచ్చితంగా అండి, అదే నేను అంటుంది. సుదర్శన్ రెడ్డి గారు ఓట్ల అభ్యర్థిస్తానికి ఫోన్ చేస్తే మేము ఆల్రెడీ మీరు మంచి అభ్యర్థే కానీ మేము మాట ఇచ్చాం, కానీ అందువల్ల మాట ఇచ్చినందువల్ల అటువైపు వేస్తున్నాం అన్నారు. ఎందుకు వేస్తున్నారు అనేది మాత్రం చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓడించిందే, వాళ్ళని ఘోర పరాజయం పాలు చేసిందే బీజేపీ అండ్ కో. అట్లాంటప్పుడు ఎందుకు వేస్తున్నారు అనేది ఆయనకి ఇప్పుడు ప్రత్యర్థులు ఆరోపిస్తా ఉంటారు, ఆయన కేసులు మేనేజ్ చేసుకుంటానికి అనేది. అది వాళ్ళకి తెలియాలి ఏంటి నిజమా వాస్తవం ఎంత అనేది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఒరిస్సాలో ఉంది, వాళ్ళు తటస్థంగా ఉండడానికి 7 సభ్యులు ఉంటే తటస్థంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ ఓడించింది కదా వాళ్ళని. సో వాళ్ళు అట్లాంటి తీసుకున్నారు. ఇంకో విషయం, ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారి విషయానికి వచ్చారు, తెలుగువారు అనే విషయం. గతంలో ప్రతిభా పాటిల్ గారు మహారాష్ట్రలో పోటీ చేసినప్పుడు శివసేన యాక్చువల్ గా వ్యతిరేకిస్తా ఉంటుంది కాంగ్రెస్ దీన్ని, కానీ ఆ మహారాష్ట్రం కాబట్టి మేము ఆమెకు సపోర్ట్ చేస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయడానికి అవకాశం ఉన్నా అది కూటమిలో ఉంది కాబట్టి దాని చేతులు కట్టేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ తెలుగు వారు కాబట్టి. అందులో ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా చేశారు, ఆయన మీద ఎటువంటి ముద్ర లేదు. పైగా రాజ్యాంగ కోవిదులు, ఆయనకి రాజ్యాంగం సంబంధించి కానీ న్యాయాల విషయాలు కానీ చట్టాల విషయాలు కానీ పూర్తిగా ఆయనకు అవగాహన ఉన్న వ్యక్తి, అందరికి తెలుసు. కానీ అక్కడ ఎందుకు చేస్తున్నారు అనేది పాయింట్. నేననేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇటువైపు మల్లికార్జున ఖర్గే గారు కానీ సోనియా గాంధీ గారు కానీ నిన్న 2 రోజులుగా పార్లమెంట్ లో వాళ్ళ సభ్యులు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ ఎట్లా మోటివేట్ చేస్తున్న పరిస్థితి అంతా చూస్తే ఏంటంటే బలంగానే పోటీ ఇస్తున్నప్పటికీ కూడా బీజేపీ ఎక్కడ లేని జాగ్రత్తలన్నీ తీసుకుంది. ఇట్లా వైఎస్ఆర్సీపీ లాంటి 11 సభ్యులు ఉన్న వాళ్ళని కూడా ముందుగా పుట్టలో వేసుకునే పరిస్థితి సక్సెస్ అయింది. అదేవిధంగా చూస్తే ఒక పక్కన మళ్ళీ ఇండియా కూటమిలో వాళ్ళు ఆ విధమైన ప్రభావితం చేయలేకపోతున్నారు. అధికారం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు హోంమంత్రి గారు అమిత్ షా గారు సుదర్శన్ రెడ్డి గారు సల్వాజుడంకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు, ఆయన నక్సలైట్లకు అనుకూలంగా చేశారనేంతగా ఆయన బాణాలు ఎక్కువ పెట్టారు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎట్లాంటి తీర్పు ఇచ్చారనేది అప్పుడు అయిపోయింది. అది
ఒక హోంమంత్రిగా ఆ తీర్పు మీద అప్పట్లో అభిప్రాయం చెప్పడం వేరు, ఇప్పుడు ఒక హోంమంత్రిగా మాట్లాడటం వేరు. అండ్ అప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికీ 12 మంది సుప్రీం న్యాయవాదులు కూడా మన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు అనుకూలంగానే మాట్లాడారు. అమిత్ షా మాట్లాడిన కమెంట్స్ ని తప్పుపట్టారు, వారి అభిప్రాయం కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా అండి, యాజ్ హోమ్ మినిస్టర్ ఆ విధమైన కామెంట్స్ చేయకూడదు అనేది పాయింట్. ఎందుకంటే ఆయన నక్సలైట్ అంటున్నారంటే, ఆయన నక్సలైట్ అంటున్నప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఆయన ఏం చేస్తున్నట్టు అనేది క్వశ్చన్ వస్తుంది. అవును, ఆయన కేంద్ర హోంమంత్రిగా ఉంటూ ఒక నక్సలైట్ అట్లా పోటీ చేస్తున్నారు ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా అంటే మరి ఆయన యాక్షన్ తీసుకోవచ్చు కదా. అంటే విమర్శలు చేయడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేననేది ఏంటంటే అది వాళ్ళ బలాబలాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళు గెలవడానికి అత్యధికమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు, ఇప్పుడు మేధావులు కానీ వాళ్ళందరూ కానీ దాదాపు 100 మంది స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ్యాంగం, మనం భారతదేశంలో రాజ్యాంగాన్ని నిలబెట్టాలంటే నాకు ఓటేయటం, ఆయనకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నారు, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నాకు ఈ సంఖ్యాబలాలతో సంబంధం లేదు, నేను ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు డెమోక్రటిక్ గా నేను పోటీ చేస్తున్నాను. సో వాళ్ళలో ఎవరైనా కొంతమంది నా అభ్యర్థిత్వం పట్ల సపోర్ట్ చేస్తే నేను గెలుస్తాను, అంతేగాని నేను ఇంతకు మించి పోను. ఇంకోటి కూడా నేను ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన ఏమన్నారంటే సుదర్శన్ రెడ్డి గారు ఒక 30 సెకండ్స్ ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు రాధాకృష్ణన్ గారు అండ్ సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మన వేరే కంట్రీస్ లో చూస్తూ ఉంటాం, అభ్యర్థులు వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకోవటం ప్రజలతో, లేదా టెలివిజన్ల ద్వారా గానీ లేకపోతే చేస్తూ ఉంటారు. ఆయన అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఉండేది, నాకు అలాంటి సౌకర్యం కూడా లేదు. అప్పుడు నేను నా వాదన ఏంటో వినిపించేవాడిని భారతదేశం పట్ల కానీ, దేశం చట్టాల పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు చూస్తేనేమో ఆయన బ్యాక్గ్రౌండ్ లో వచ్చారండి, బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చారు. సుదర్శన్ రెడ్డి గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక న్యాయపరమైన పనిచేశారు అనే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాద వృత్తిలో ఉన్నారనే దాని తప్పితే ఇంకోటి లేదు. సో ఏదైనా మొత్తంగా చూస్తున్నట్లయితే ఇప్పుడు ఎన్డీఏ అనుసరిస్తున్న వైఖరి ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప సుదర్శన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ నాకైతే కనిపించట్లేదు. ఓకే అండి, ఎస్ వినోద్ గారు. సో ఇప్పుడు అటు ఏపీ తెలంగాణ 2 విషయాల గురించి మాట్లాడుకున్న, అటు ఏపీలో వచ్చేసి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనకి క్లియర్ గా మస్తాన్ రావు గారు చెప్పడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా ఏం జరగబోతుంది అన్న విషయం పక్కన పెడితే, ఆబ్వియస్ గా కాంగ్రెస్ అయితే అటు ఇండి కూటమికి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ వచ్చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తుందా అన్న సందేహాలు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న ఒక డైలమాలో కూడా ఇప్పుడు ఉన్నారనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరి వ్యూహం ఏ రకంగా ఉందనుకోవచ్చు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాకు ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనకు రాజకీయాలు ఎప్పుడు కూడా అవకాశవాదం మీదనే ఉంటాయమ్మా. ఎప్పుడు దాంట్లో సిద్ధాంతం ఉంటది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. సిద్ధాంతపరమైన ఎన్నిక కాదు ఇది. ఇవాళ ఎవరికి ఈ బీజేపీ వల్ల లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనే అంశం మీదనే ఎక్కువ కీలకంగా ఉంటది. దీంట్లో ఇప్పుడు నేను పార్టీ కాదు, నేను